జిల్లా శృంగవరపుకోట మండలం శృంగవరపుకోట గ్రామ ప్రజలు మరియు వ్యాపారస్తులందరూ సహకరించండి. ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆక్రమణలు తొలగించకపోతే రాజకీయాలకు అతీతంగా వారిపై వెంటనే చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే చట్ట వ్యతిరేకంగా ఎవరు ఫోన్లు చేసినా, ఆఖరికి నాయకులు ఫోన్ చేసినా కూడా పట్టించుకోవద్దని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా ఏమున్నా తీసివేయాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే కోల పట్టణ అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులైనా కేటాయించే బాధ్యత నాదని తేల్చి చెప్పిన ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో హర్షాన్ని వ్యక్తపరుస్తున్న పట్టణ వాసులు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్, ఎంఆర్ఓ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ఈవో అనురాధ, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, టౌన్ పార్టీ అధ్యక్షులు నానిగిరి రామనాజీ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ పౌరురాలుగా నా బాధ్యత ఈ సమస్యను మొట్టమొదటి పరిష్కరించడానికి గతంలో కొన్ని పర్యాయాలు మేము సమావేశాలు పెట్టడం, దాన్ని ఇక్కడున్న స్థానిక వ్యాపారస్తులు ఎవరైతే ఒరిజినల్ షాప్స్ కావచ్చు, ఎంకరేజ్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎంకరేజ్మెంట్ చేసిన ప్రభుత్వ స్థల లబ్ధిదారులు కావచ్చు, ఇవాళ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయించి మన ఎన్నో ఏళ్లుగా ఎంతమంది మేము ప్రజాప్రతినిధులు మారుతున్నా, ప్రభుత్వాలు వస్తున్నా, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పనిచేయాలంటే ఈ స్థానిక ఎస్కోట టౌన్ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ సహకరించాలి. సహకరిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఈ మధ్య జరిగిన ఈ వర్షాలకి ఇక్కడ గతం నుంచి కొంత ఈ డ్రైన్స్ ఏవైతే పూర్వం నుంచి ఉన్నాయో దాన్ని పూర్తిగా కొంతమంది ఎంకరేజ్మెంట్ల ద్వారా షాపులు పెట్టి ప్రైవేట్ పరంగా ఆక్రమణకు గురి అయ్యి ఆ కల్వర్ట్లు అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది ప్రధానంగా. దానివల్ల ఈ డ్రైనేజ్ వాటర్ అనేది డ్రైన్ నుంచి కింద నుంచి ప్రవాహం ఏదైతే రావి చెరువుకు కానీ కలింగట్టకు కానీ ఇస్తున్న కనెక్షన్లన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. దయించి నేను ఇవాళ ఎస్కోట్ టౌన్లో ఈ వర్షాలు పడుతూ చిన్నపిల్లలు ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, బజార్లకి మన ఏజెన్సీ ముఖద్వారం కారులకి డోర్స్ వరకు కూడా వాటర్ వచ్చింది. ఈ మధ్య ఇలా జరగడం నాకు బాధ అనిపించింది. ఇప్పటికే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అసలు అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఎలాగ వెళ్ళాలి, పత్రికల మీడియా ద్వారా నేను చూశాను. కలెక్టర్గా నాది కూడా బాధ్యత ఉందని వారు చెప్పడం, అలాగే నేను డిపిఓ గారిని కూడా పంపించడం, వాళ్ళు కూడా పర్యవేక్షించడం కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చే రిపోర్టు మేము ఇవాళ ఇక్కడ కూడా మన రెవెన్యూ, నేషనల్ హైవే డిపార్ట్మెంట్, మన పంచాయతీ ఈవో అందరం కూడా ఇక్కడ కూర్చొని ఈ సమావేశంలో చర్చించుకున్నాం. ఏదైతే రెవెన్యూకి పెద్ద బాధ్యత మేము ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. రెవెన్యూ ఒక సర్వే చేసి ఆ రిపోర్టు బేస్తో మళ్ళా ఏదైతే 28న మరొక మన పెందుర్తి నుంచి బొడ్డవరం వరకు 4 లైన్ ఉందో శాంక్షన్స్లో లాస్ట్ 1 ఇయర్ ముందు ఈ వర్క్ చేయడానికి వాళ్ళు పెద్ద మనసుతో ముందుకి ఆనాడు వస్తారు. కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం, నేషనల్ హైవే వాళ్ళు కూడా ఇవాళ మీకు ఏమైనా కొంత వెసులుబాటు మాకు ఈ గ్రాంట్లో నుంచి టౌన్కు ముందు రిక్వెస్ట్ చేసాం. అది వాళ్ళ సంబంధిత అధికారులకు కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎంపీ గారికి కూడా ఈ ఇష్యూ పెట్టడం జరిగింది. వారు కూడా పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారు. వారితో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక మాట నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి ఫోన్ చేయించి దాన్ని కూడా మేము ఏ విధంగా ఇక్కడ పూర్తి చేయగలమో ఆలోచిస్తాం. నేను కోరేది ఎస్కోట్ టౌన్లో ఉన్న వ్యాపారస్తులు కానీ ప్రజలకు దయించి అందరూ సహకరించండి. మా ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఏది కూడా ఉండదు. ప్రభుత్వ అధికారులు ఒరిజినల్ రిపోర్ట్ తోటి ముందుకెళ్ళండి, ఈ సమస్య పరిష్కరించండి, ప్రజల ఆరోగ్యం కాపాడాలి. డయేరియాలు అవి వచ్చేస్తాయి. ఇంకా మా అదృష్టం, మన అందరి అదృష్టం, ఆ భగవంతుడు మనందరిని ఆరోగ్యాలతో చల్లగా చూస్తున్నాడు. ఏదైనా నాది బాధ్యత. ఈ సమస్య పరిష్కారం కోసం తప్పకుండా ఈ రానున్న రోజుల్లోనే పూర్తి చేయడానికి ఇప్పటికే 30
పబ్లిక్ వ్యాపారస్తులు సహకరిస్తే ఈ ప్రోగ్రాం అనేది మేము స్టార్ట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. అందరికీ మరి నా యొక్క నమస్కారాలు. ఇది పూర్తి బాధ్యత నేను తీసుకొని ముందుకెళ్తానని కూడా తెలియజేస్తున్నాను. నమస్కారాలు.